నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు అభ్యర్థులను గెలుపు కోసం కలిశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం దృష్ట్యా మిగిలిన అభివృద్ధిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రత్యేక డీపీఆర్, మంచినీటి, సీసీ రోడ్, డ్రైనేజ్ వ్యవస్థలతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలు, విద్య, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు కూడా కొనసాగుతుందన్నారు. సక్రమంగా చేయడం జరుగుతున్న విషయాన్ని మీరు తీసుకొస్తున్నారు. ఇంతకుముందు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు మన సోదరు. వాళ్ళ ఎన్ని సామాన్య చాలా స్పష్టంగా చెప్పాడు. ఉచిత బస్ సౌకర్యం దగ్గర మొదలు పెడితే, అదేవిధంగా 200 కరెంటు ఉచితంగా, అన్న బియ్యము, అదే కాకుండా గ్యాస్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఇక్కడ మెప్మా సభ్యులు ఉన్నారు, మహిళా సోదరి మనులు. పావుల వడ్డీ రుణమాఫీ చేసిందా గత ప్రభుత్వం, కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం పావుల వడ్డీ రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మీకు చీరలు ఇచ్చినాం. అదే కాకుండా 10 సంవత్సరాలలో మీరు ఒకసారి ఆలోచించాలి. డబుల్ బెడ్రూమ్ ఇన్లైన్ అధికారంలోకి వచ్చిన 2014లో